ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి ఈ సాయంకాల సమయంలో తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఎప్పుడూ రాసి ఇచ్చినటువంటి ఈ మాటలు తండ్రి మేము ధ్యానించి గ్రహించుకొని తండ్రి భూమి మీద మేము మీరు చెప్పినట్లుగా మేము బ్రతికి యుగాంతమందు బుద్ధి కలగడానికి మీరు రాసినటువంటి ప్రతి సంగతిని మేము బుద్ధి కలిగి ప్రవర్తించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 18, 19, 20, 15 చదువుకుందాం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద మరి సిలువ వేయబడిన తర్వాత, లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నారు. శిష్యులను మరి అనేక మాటలతో కూడా వారిని హెచ్చరించి, మరి మీరు నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాలని చెప్పి యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయారు. ఆ తర్వాత వారు వచ్చి మేడగదిలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు అపోస్తలులు 11 మంది ఉన్నారు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్లే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. అలా ఎంతమంది గ్యాదర్ అయ్యారంటే ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, మొత్తం 120 మంది సహోదరులు కూడి ఉన్నారట. అంటే యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఈయనే మెస్సయ్య అని, ఈయనే రక్షకుడని, ఈయన చెప్పిన మాటల ప్రకారం మనం చెయ్యాలి అని, ఈయన దేవుని కుమారుడని, ఈయనే ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు అని, మనము పాటించవలసినటువంటి ఆజ్ఞలు, మానవ జీవితంలో ప్రతి మనిషి ఏం చెయ్యాలో ఇవన్నీ మరి వీళ్ళు తెలుసుకున్నారండి. తెలుసుకొని 120 మంది కూడుకున్నారు. అంతకుముందు మేడగదిలోనికి వచ్చి వాళ్ళు బస చేయిస్తున్నటువంటి మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేసుకొని ఉండిపోయారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈయన దేవుని కుమారుడని, సమాధిలో నుండి తిరిగి లేచాడని, మరణం తర్వాత మరో జీవితం ఉందని, ఈ జీవితం అనేది దేవుని కోసం బ్రతకడానికే ఇచ్చాడు అనే సంగతి తెలుసుకున్నటువంటి వాళ్ళేనండి దేవుని దగ్గరకు వచ్చేస్తారు. ఎవరైనా అంతే. జీవితం యొక్క పరమార్థం తెలిసినటువంటి వ్యక్తికి, దేవుని కోసమే నేను బ్రతకాలి, దేవుడే నన్ను కన్నాడు అని తెలుసుకున్నటువంటి వారు దేవుని పిల్లల దగ్గరకు వచ్చేస్తారు, దేవుని సంఘము దగ్గరకు వచ్చేస్తారు, సహోదరుల మధ్య దగ్గరకు వచ్చేస్తారు, ఇంకందరినీ విడిచిపెట్టేస్తారు. ఇది అర్థమైనటువంటి ప్రతి వ్యక్తి చేసే పనులు ఇవే. ఎంతోమంది మా దగ్గర పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ వదిలేసి మా దగ్గరికి చాలామంది, ఇంకా చాలామంది పాపం వస్తామంటారు. కానీ మరి అంతమందికి ఎలా భోజనాలు పెట్టగలము? ఈ బోధ మరి విన్న తర్వాత ఎవరైనా, నేను కూడా డాడీ ఇంక దేవుని కోసమే బ్రతుకుతాను, మీ దగ్గరకు వచ్చేస్తాను, మీరేం పెట్టినా పర్వాలేదు, నేను ఉండిపోతాను అని భోజనం కోసం ఆలోచించకుండా దేవునికి దగ్గరగా ఉండిపోవాలని ఆలోచించే వాళ్ళే దేవుని కోసం తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందండి. ఇంట్లో ఉన్నట్టుగా, ఇంట్లో జరిగినట్టుగా
మరి తల్లి మరి చక్కగా ఆహారం వండేస్తుంది, అమ్మా అన్నం అనగానే వెంటనే తినేయచ్చు. ఇక్కడ అలా కాదు, 2 అయిపోద్ది, 3 అయిపోద్ది, రాత్రి 10 అయిపోద్ది, 11 అయిపోద్ది, 12 అయిపోద్ది. ఒకప్పుడు టిఫిన్స్ కూడా వీళ్ళు చేయరు. మరి ఏం చేస్తున్నారంటే ఇంకా దేవుడి పని, ఇంకా ఆ దేవుడిని మదిలోకి వచ్చేసిన తర్వాత ఇంకా అదే పని మీద ఇంకా అదే ఉంటారు. ఏదో ఎప్పుడో తిందాం అనుకుంటే తింటారు. అంటే దేవుడంటే అర్థమైపోయినటువంటి వ్యక్తులు అలా ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన బోధిస్తున్నప్పుడు 3 రోజులు వాళ్ళకి వాక్యాలు చెప్పారు. ఆవిడ వెళ్ళిపోతున్నాడు, వాళ్ళకి మొహం తిరిగిపోద్దేమో, కొంచెం భోజనం పెడదామని అన్నారు. అంటే అర్థం ఏంటన్నమాట, ఇంకా భోజనాలు లేవు, ఏమీ లేవు, హాయిగా వాక్యాలు వినండి. ప్రతి సంవత్సరం మోదవలసలో సెమినార్, కొన్ని సంవత్సరాలుగా భోజనాలు ఎలా ఉంటాయి చెప్పండి? నిజంగా మీరు చెప్పండి, ఎలా ఉంటాయి భోజనాలు? మన ఇంట్లో ఉన్నట్టుగా హాయిగా అలాగ ఉండవు. అన్నం మొత్తం చేసేయడం, కారం లేని కూరలు, ఉప్పు లేని కూరలు ఏంటి. అప్పుడు ఉన్న జనం అవన్నీ పట్టించుకోవడం లేదు. ఎప్పుడంతే, ఎప్పుడు పట్టించుకోరు అసలు. వాటి సంగతి అనవసరం వాళ్ళకి. ఏదో లైన్లో ఉండి అన్నం వేసండి, సాంబార్ వేసండి అంతే. ఇంకా అక్కడ అప్పుడప్పుడు వాళ్ళ మీద సీరియస్ అయిపోయి మీరు ఎందుకు వచ్చారు అలాగా ఇలాగానని కొంతమంది తిరగబడుతుంటారు. కానీ వాళ్ళు అవన్నీ చూసుకోరు. క్లాస్ అయిపోయింది, పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి. క్లాసులు వదిలేసి మళ్ళీ మధ్యాహ్నం సెకండ్ సెషన్స్కి వెళ్ళేసరికి అసలు అక్కడ ఎంత టెన్షన్ అని తెలిసిన కొంతమంది భోజనమే చేయరు. కానీ వాళ్ళు తిండి కోసం, భోజనాల కోసం వచ్చినటువంటి వాళ్ళు కాదు. పని అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళతోనే ఉండాలి. అంటే దేవుని తెలుసుకున్న వ్యక్తులు అలాగైపోతారండి. శిష్యులు అంటున్నారు, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం కదా. సరే, అలాగైపోతారు. దేవుడు కావాలనుకునే వ్యక్తులు అలాగైపోతారు. ప్రారంభంలో యేసు నిజముగా దేవుని కుమారుడని రుజువైన తర్వాత, ఆయన సమాధిని తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఉండి కనిపించిన తర్వాత నిజంగా యేసుక్రీస్తుకు కాళ్లకు మేకులు వేసి, చేతులకు మేకులు వేసి, ఆయన చనిపోయాడనేసి నిర్ధారించడానికి మళ్ళీ పక్కలో బల్లెపోటు పెట్టి, ఈయన చచ్చిపోయాడని చెప్పినప్పుడు సమాధిలో పెట్టిన తర్వాత, ఆ సమాధిలోని వాళ్ళందరూ యేసుక్రీస్తు శుక్రవారం చనిపోయారు, సమాధిలోనే ఉన్నారనే సంగతి అపోస్తలులందరికీ తెలిసిపోయిన తర్వాత, ఆ ఆదివారమున ఆయన వెళ్ళేసరికి ఆయన లేరు, లేచిపోయారని చెప్పిన తర్వాత, మళ్ళీ ఆయన మధ్యలో నుండి వాళ్ళు ప్రార్థించుండగా గదిలో ఉంటుండగానే సడన్గా ప్రత్యక్షం అవుతుంటే ఎలా ఉంటుందండి? ఎవడైనా ఇంకా డెడికేట్ అయిపోతాడండి, సమర్పించేసుకుంటాడు అంతే. ఇంకేం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా పెళ్ళే చేసుకోలేదండి. నిజం, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంకా అర్థమైపోయింది. అలా ఉండిపోతారు. అలా ఏమైపోయిందంటే 120, ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, చూసారా, వీళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు. అపోస్తలులు 11 మందితో పాటు 120 మంది సహోదరులు అలా పెరుగుతున్నారు. కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా పేతురు గారు ప్రసంగం స్టార్ట్ చేశారు. ఎందుకంటే పేతురు, నువ్వే పెద్ద కనుక, నువ్వు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకే ఇస్తున్నాను కనుక, ఈ బండ మీద నువ్వు ఆ సంఘమును కట్టాలి కనుక నువ్వే మాట్లాడాలి. సరేండి, నిజంగా పేతురు గారేనండి స్టార్టింగ్. పేతురు గారే నిజంగా ఈ సంఘాన్ని యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడుతున్నటువంటి మరి ఈ రాజ్యము, ఈ సంఘము, దీనికి నిజంగా పేతురు మూలరాయి, స్తంభం. అలాంటి పేతురు గారు నిజంగా ఆయన విద్యలేని పామర్లు, పేతురు యోహానులు ఏమన్నారండి? విద్యలేని పామర్లు. విద్యలేని పామరులతో దేవుడు
మరి యేసుక్రీస్తు మరి చెప్పినట్టుగా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ సంఘానికి మరి చక్కటి ఒక ముఖ్య ప్రసంగికుడిగా, పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగినటువంటి వ్యక్తిగా, నిజంగా ఒక చదువులేని విద్య లేని పామరులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని మాటలు, దేవుని కోసం బ్రతకడానికి, దేవుని పని చేయడానికి నీలో మంచి త్యాగం ఉంటే చాలు. దేవుని కోసం ఎక్కడికైనా వచ్చేసి ఎవరినైనా విడిచిపెట్టి వచ్చేటటువంటి మనసు నీకుంటే ఖచ్చితంగా నిన్ను ఆయన పైకి తీసుకెళ్తాడు. ఆయన పని నీతో చేయించుకుంటాడు, అది నీతో చేయించుకుంటాడు ఆయన. అలా పేతురు గారు విద్యలేని పామరుడైనా మరి ఆయన నిజంగా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటండి? మీరు కూడా అలాగే మాట్లాడాలి, మీరు కూడా అలాగే ప్రసంగం చేయాలి. మీరు చాలా బాగా చెప్పగలరు, మీకు చదువు లేదు అని మీరు అనుకోవచ్చు. మీకేది చదువు లేదు, మినిమం 10th క్లాస్ అని చేశారు కదండి, 5వ తరగతి అని చదివారు కదండి, పేపర్ చదవగలరు కదండి, మీకంతా వచ్చు, మీకంత టాలెంట్ ఉంది, కానీ మీరు ఉపయోగించుకోవడం లేదు. కానీ నిజంగా మీకు దేవుని కోసం బ్రతకాలని తపన ఉంటే చదువుకొనకపోయినా మీరు చాలా బ్రహ్మాండంగా ప్రసంగం చేయగలరు. మీకు అంత టాలెంట్ వస్తుంది. మీకు అలాంటి దేవుని మీద భక్తి ఉంటే. పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా అన్నాడట, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపి, యేసును పట్టుకున్న వానికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. పరిశుద్ధాత్మ దేవుడు పూర్వము పలికినటువంటి లేఖనము నెరవేరవలసి ఉంది. ఎందుకంటే ఎవరు ఏ కాలంలో ఎప్పుడు జన్మిస్తారో, ఎవరు దేవుని కొరకు బ్రతుకుతారో, ఎవరు దేవుని కొరకు బ్రతకరో, ఎవరు దెయ్యమైపోతారో, ఎవరు ఏ విధంగా ఊరి పెట్టుకుంటారో, ఎవరు ఏం చేస్తారో, ఇదంతా దేవునికి ముందుగానే తెలిసిపోయి ఉంటుందండి. అందుకే దేవుణ్ణి ఏమంటారంటే భవిష్యత్ ఎరిగినటువంటి దేవుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి దేవుడు. జరిగిపోయేది, జరగబోయేది, జరుగుతున్నది పూర్తిగా ఒక మనిషి ఏం చేస్తాడో అన్న అతని ముగింపంతా తెలిసినటువంటి ఒకే ఒక్కడు ఆయన దేవుడండి. నా గురించి పూర్తిగా తెలుసు, నేను స్వర్గానికి వెళ్తాను వెళ్ళను దేవుడు తెలుసు. మీ గురించి పూర్తిగా దేవుడు తెలుసు, మీరు చివరికి ఏమైపోతారో ఇదంతా కూడా దేవుడికి తెలుసు. నువ్వేం చేసేస్తావో కూడా దేవుడికి తెలుసు. అయితే దేవుడు ప్రతి మనిషికి అవకాశం ఇస్తాడు. ప్రతి మనిషి తన మందతో కలుపుకుంటాడు. ప్రతి మనిషికి దేవుడు తన జ్ఞానాన్ని ప్రకటింపజేస్తాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపించినట్లుగా ఎంత పాపులకైనా దేవుడు తన మాటలు అందిస్తాడు, వాక్యాన్ని వినిపిస్తాడు. ఎన్నో రకాలుగా దేవుడు ఈ మాటలు ప్రజల యొద్దకు పంపించడానికి ఏదో ఒక రకంగా దేవుడు తన మాటలు, తన వార్తలను దేవుడు అందిస్తూ ఉంటాడు. ఆ అందిస్తున్నప్పుడు మనిషి దానిని అందుకోవాలి. ఆ పిలుపును, దేవుని పిలుపని తెలుసుకోవాలి. దేవుడే నన్ను పిలుస్తున్నాడు, దేవుడే ఈ మాటలు నాకు చెప్పించాడు, నిజమే నేను ఇలాంటి వాడిని, నేను దేవుని కోసం బ్రతకాలా, అయితే దేవుని సంకల్పం ఇదా, అయితే ఈ అయ్యగారు, ఈ వాక్యోపదేశకులు ఇలాంటి ప్రసంగం చెప్పారంటే అయితే నేను ఈ రోజు నుండి మారిపోవాలి, నేను ఇంకా నా గురించి నేను బ్రతకకూడదా, నిజమే నేను చేస్తున్నటువంటి నా జీవితం అసలు ఏంటో, నిజమే అంతు పట్టలేని జీవితం లాగుంది, ఇంత డబ్బు సంపాదించి చచ్చిపోతే నేను ఏమైపోతాను,
ఇలా ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. అలా ఒక మనిషి ఏం చేస్తాడో దేవునికి తెలుసు గనుక దేవుడు ముందు చెప్తాడు. దేవుడు ఒక మనిషి చేత చేయించడు, ఒక మనిషి చేత దేవుడు చేయించడు. ఆ మనిషి కోసం దేవుడికి తెలుసు గనుక అతను ఏం చేస్తాడో ముందుగానే దేవుడు చెప్తాడు. అలా ఇస్కరియోతు యూదా కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాట, ఆయన పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అబ్బా, దేవుడు దావీదు ద్వారా పూర్వం లేఖనాలు పలికించాడటండి. ఎక్కడ దావీదండి, ఎక్కడ ఇస్కరియోతు యూదా అండి? దావీదుకి ఇస్కరియోతు యూదాకి సుమారు 1000 సంవత్సరాలు మధ్యకాలం. దావీదు తర్వాత ఎంతమంది రాజులు, ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు తర్వాత పుట్టబోతున్నటువంటి ఇస్కరియోతు యోధా. అలాంటి ఇస్కరియోతు యోధా ఏం చేస్తాడో అన్న దాని గురించి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పూర్వము పలికించాడట. అంటే చూడండి, ఒక దైవజనుని ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియజేసేశాడు. ఇగో ఈ విషయం దావీదు చెప్పింది ఎవరి గురించో తెలుసా? నీ గురించే. ఏమని చెప్పాడు? 17వ వచనం, అతడు మనలో పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండను. సరండి, ఇగో ఈ లేఖనము నెరవేరవలసి ఉండను. ఇగో ఈ ఇస్కరియోతు యూదా ఇలా చేస్తాడు. ద్రోహం వల్ల సంపాదించిన వీడు ఏం చేస్తాడో ఇదంతా ఉందని 18వ వచనం, 17, అతడు మనలో ఒకడుగా అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందను. చూసారా, మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందను. నిజంగా మనలో ఒకడుగా, ఎవరిగా? మనం ఎలాగైతే ఈ 11 మంది అపోస్తలుగా ఉన్నామో, ఇస్కరియోతు యూదా కూడా ఎవరు? అపోస్తలుడు. యేసుప్రభువుతో తిరిగే కాలంలో పుట్టాడు. యేసుప్రభువుతో తిరిగేటటువంటి కాలంలో పుట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ కాలంలో వాళ్ళను జత పనివారుగా దేవుడు పుట్టించాడు. నిజంగా ఇస్కరియోతు యూదా యేసు కాలంలో పుట్టాడు అంటే నిజంగా ఇస్కరియోతు యూదా రక్షింపబడిపోవాలండి. ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళాలండి. ఆయన కాలంలో పుట్టి కూడా నరకానికి వెళ్ళిపోయాడు అంటే వాడంత దురదృష్టవంతుడు ఎవ్వడు ఈ ప్రపంచంలో ఉండడండి. నిజంగా యేసుకాలంలో ఉండి స్వస్థతలు చూసి, చనిపోయిన వారిని చూసి, కుంటివారిని, మూగవారిని, చెవిటి వారిని, మరి రోగాలు, రకరకాల రోగాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు బాగు చేస్తుంటే ఎలా ఉంటుందండి? నిజంగా అవన్నీ చూస్తే ఏమనిపించాలి? అయితే దేవుడు ఉన్నాడా? దేవుడే స్వస్థతలు చేస్తాడా? అయితే ఈ నిజముగా దేవుని కుమారుడా? అబ్బబ్బబ్బా, నిజంగా నేను ఎంత అదృష్టవంతుడిని అనని అనుకోవాలి. ఒక దుష్టుడైనటువంటి వాడిని కూడా, అలాంటి వాడిని కూడా దేవుడు తన పిల్లలైనటువంటి అపోస్తలులతో దేవుడు కలిపి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందింపజేశాడట. అంటే చాలామందిని మనతో పాటు మన సేవలో, ఒక మంచి సేవలో, మరి ఈ క్రైస్ట్ చర్చ్లో, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, మరి ఎన్నో అనుబంధ కళాశాలలు, వీళ్ళందరినీ దేవుడు మనకు కలుపుతుంటాడు. ఇందులో ఎంతోమంది ఇస్కరియోతు యోధాలు అయిపోతారు. యేసుతో తిరిగిన వాడే యోధా అయిపోయాడంటే మనతో కలిసి ఉన్నవారు ఎందుకు అయిపోరు చెప్పండి? అయిపోతారు. కానీ దేవుడు, నువ్వు చెడ్డవాడివి కదా, నా కుమారుని నువ్వు అప్పగిస్తావు కనుక నీలాంటి వాడు ఇలాంటి అపోస్తలుల మధ్య ఉండకూడదు అని ఆయన ముందు పక్కన పెట్టలేదు. ఇది దేవుని మనసు. మనమైతే నువ్వు వద్దు, నువ్వు మంచిదని కాదంటాం. నువ్వు మంచోడు కాదంటాం. బాబు వీడిని వద్దండి, బాబు వీడిని కలపొద్దండి అంటాం. కానీ దేవుడికి అలాంటి మనసు లేదండి. తర్వాత జైశాలి గారిలోనే చూశానండి. నేను
ఎవ్వరిలో చూడలేదు ఈ మనసు. దేవుడు ఎలాగైతే వాడు యేసుక్రీస్తుని అప్పగిస్తాడని తెలిసిన వాడిని ఎలాగైతే తెచ్చుకొని వాళ్ళతో కలిపి పెట్టుకున్నాడో, నిజంగా జయశాలి గారు ఎంతమందినండి బాబు, ఎంతమందిని కలుపుకొని వేదికల మీదకి ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళని పబ్లిక్ స్పీకర్లుగా పరిచయం చేసి ఎంతమంది ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఈరోజు జయశాలి గారు గురించి తప్పుడుగా మాట్లాడుతుంటే మీకేమనిపించింది? ఒక ఇస్కరియోతు యూదా కనిపించలేదు వాళ్ళు? చెప్పండి. వాక్యం నేర్పించింది ఆయనే కదా, నిన్నంత గొప్పవాడుగా చేసింది ఆయనే కదా, నీకు ఈరోజు ప్రజల్లో నీకు ఒక మంచి పేరు ప్రఖ్యాత వచ్చిందంటే ఆయన వల్లే కదా. ఆయన దగ్గర రాలేదా? ఆయన దగ్గర వాక్యం నేర్చుకోలేదా? ఆయనతో ఉండలేదా? నువ్వు డీబీటేజ్, ఎంబీటేజ్, బీబీటేజ్ చేయలేదా? ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పాటు వేదికల మీద కూర్చోలేదా? ఎవరైతే నీకు వాక్యం నేర్పించారో అలాంటి వారి మీద నువ్వు తిరుగుబాటు చేసి సమయం చూసుకొని ఎలాగా వీళ్ళని అవమానపరచాలా, దెబ్బతీయాలని ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఇస్కరియోతు యూదా లాంటి వాడి ద్రోహివి. నువ్వు ద్రోహివి. శత్రువుని క్షమించమన్నాడు, క్షమించలేవు నువ్వు, ప్రేమించలేవు నువ్వు. అంటే చూసారా, ఈ పరిచర్యలోనికి అందరినీ దేవుడు కలుపుతాడు. అది ఈ పరిచర్యలోనికి ఎంతోమంది మనతోనే వస్తారు, మనతో ఉంటారు, మనతోనే కలిసి ఉంటారు. వాళ్ళే సడన్గా దెయ్యాలైపోతారు. వాళ్ళే ఒకరికొకరు అప్పగించేసుకుంటాడు. వాడే ఒకరి మీద ఒకరు ఏదో చెప్పేసి వాళ్ళని విడగొట్టారంతే. ప్రార్థన రాకుండా చేసేయాలి, వీళ్ళని దూరంగా చేసేయాలి, వీడు పారిపోయేటట్టుగా చేసేయాలి. ఎందుకు ఇలాగ అయిపోతుంది చెప్పండి? ఒక మనిషి చెడ్డవాడిని తెలిసినా దేవుడు ఈ పరిచర్యలో పాలు పంపులు ఇచ్చాడు అంటే దేవుడు పక్షపాతి కాడని తెలుసుకోవాలి. ఎవరినైనా దేవుడు తన యుద్ధకు పిలిపించుకోవాలనుకుంటాడు. అందరికీ ఈ పరిచర్యలో పాలు పంపులు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అందరూ, అతడు ఎంత చెడ్డవాడైనా. ఇస్కరియోతు యూదా దగ్గర డబ్బు సంచి ఉందట. ఆ డబ్బు సంచి నిజంగా ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయనకే ఇచ్చాడు. ఆయన దగ్గరే ఉన్నది డబ్బు సంచి. అంటే చూడండి, నిజంగా డబ్బులు పట్టుకునేటటువంటి పోస్టు అతనికి వచ్చిందని అంటే ఏమనుకోవాలి? అయ్యో ఇదేంటి, ఇటు పేదరికి ఇవ్వలేదు, యోహానికి ఇవ్వలేదు, ఇటు అంద్రేయకి ఇవ్వలేదు, బర్తలోమేకి ఇవ్వలేదు, వీళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఈ 11 మందికి ఇవ్వలేనటువంటి ఈ పదవి ఏంటి? నిజంగా నేను ఇంత వెదవననే సంగతి నాకు తెలిసినా, అతనికి తెలిసినా నిజంగా ఈ పోస్టు, ఈ అధికారం నిజంగా నాకు ఇచ్చాడు అంటే నిజంగా నన్ను ఎంత ప్రేమిస్తానో, నిజంగా నేనంటే ఎంత నమ్మకం. వీళ్ళందరినీ పక్కన పెట్టి నాకే ఈ పదవి ఇచ్చినందుకు కనీసం నేను ద్రోహం చేయకూడదే అని అనుకోవాలి. చూసారా, దేవుడు ఎవరిని ఎలా నిలబడతాడో చూడండి. ఎంత చెడ్డవాడినైనా వాడిని ఎలాగ సపోర్ట్ చేసి దేవుడు వాడికి ఈ పరిచర్యలో పాలు పంపులు ఉండాలి అని దేవుడు అనుకున్నాడో చెప్పండి. దేవుడు ఎక్కడ పక్షపాతంగా చూశాడు చెప్పండి? మనిషి అనే పక్షపాతిగా చూస్తాడేమో కానీ దేవుడు కాదండి. దేవుడు పక్షపాతే కాడు. దేవుడు ఎప్పుడు కొంతమంది ద్వేషించి, కొంతమందిని ప్రేమించి అలాంటిది ఏమి లేదండి. అందరూ ఆయన పిల్లలే. ఆయనకందరూ సమానమే. ఆయనకందరూ కావాలి. ఆయన అందరికీ ఇస్తాడు. అందరూ చెడ్డవాడైతే ఇంకా ఆయన ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు. ఎవరిని? మనం పాపులమైన మనల్ని ఆయన ప్రేమించాడు. నిజంగా ఇస్కరియోతు యూదాకి ఈ పరిచర్యలో పాలు పంపులు నిజంగా ఎంత ఛాన్స్ వచ్చిందండి. అంటే ఇస్కరియోతు యూదాని యేసుక్రీస్తు కాలంలోనే యేసుతో పాటు పుట్టించడానికి గల కారణం ఏంటో తెలుసా? మారాలనుకుంటే నీకు చిట్ట చివరి అవకాశం ఇగో ఇలాంటి అతని దగ్గరే. ఇవన్నీ చూసైనా నువ్వు మారిపోవాలి. చూడండి, ఎన్ని చేసినా వాడు మారలేదంటే నిజంగా మనిషి
ఎలాంటి వాడో మీరు ఆలోచించండి. వాడికి ఎన్ని చేసినా వాడిలో అదే బుద్ధి. వాడికి ఎంత ప్రేమించినా వాడు చివరికి ద్రోహి అయిపోతాడు. వాడికి ఎదుటి వ్యక్తి ఎంత క్షమించినా, ఎంత ప్రేమ చూపించినా, ఎంత కొనినా, మనిషి ఎన్ని చూసినా నిజంగా ఈ మనిషికి పట్టినటువంటి దెయ్యం సామాన్యమైనటువంటి దెయ్యం కాదని బాబు. యూనివర్సల్ విలన్ వాడు, ఉత్తమ విలనాడు. నిజమండి. ఎలా తోడుపట్టాడండి మనిషికి ఎలాంటి తోడు పడతారు చూడండి. మన ఆరాధనలకు వస్తారు కొంతమంది చూడండి. సాయంత్రం నువ్వు కాదు కదా, దేవుడు రాత్రికి వచ్చి నువ్వు గుడికి వెళ్ళాలని చెప్పిన ఆడు క్లాసులో కనిపించడు. నిజం. మీరు ఎన్ని బోధలు వినండి, అసలు ఎవ్వడు. నువ్వు ఎంత చెప్పు. చూసారు ఈ మొండోలు ఉన్నారు చూసారు, మన చర్చిలోనే మొండోలు మొత్తం ప్రవక్తలు, దొంగ ప్రవర్తన ఉంటుంది చూసారు. 320 మంది ఎంతమందో వాళ్ళే మన చర్చిలో ఉన్నోళ్ళు. 3 ఫ్లోర్లో ఉన్నోళ్ళు చూడండి. నువ్వు ఎన్ని బోధలు చెయ్యి, సాయంత్రం పూట మాత్రం ఆ సముద్రం దగ్గర కుళ్ళు కంపు కొడుతున్న బీచ్ దగ్గర అయినా సరే మేము కూర్చుంటాం కానీ బాబు ఈ ప్రార్థన స్థలంలోకి మాత్రం మేము రావండి అంటారు. వీళ్ళందరినీ ఏమనిపిస్తే చెప్పండి, మీకు ఏమనిపిస్తే? మీకు వీళ్ళే అంతే, ఇసుక యోధ టైపు వీళ్ళు. నువ్వెన్ని చెయ్యు, వారమంతా నువ్వు డ్యూటీ చేసుకున్నావా? శనివారం సాయంత్రమైనా మీకు ప్రార్థన పెట్టారు, లేకపోతే సోమవారం శుక్రవారం వరకు ప్రార్థనలు పెట్టించారా? ఓన్లీ ఏదో బ్రతుకు తెరువు కోసం వెళ్తున్నారు అనుకొని మీకు వారం రోజులు మీరు పని చేసుకోండి అనుకుని పని ఇచ్చి, శనివారం సాయంత్రం 4 గంటలకు 6 గంటలకు డ్యూటీ అయిపోయిన తర్వాత 6 గంటలకు క్లాస్ పెట్టి, ఆ తర్వాత ఏమో సండే నీకు ఎలాగ హాలిడే అని నీకు క్లాసు పెడితే 2 క్లాసుల్లో సెలవుండి కూడా నువ్వు రాలేదంటే బాబోయ్, నువ్వు ఇస్కరియోతు యోధాకి బావో బామ్మర్దువో తమ్ముడువో మరి ఏటో మరి నువ్వు. చూడండి అంటే ఏమనుకోవాలి చెప్పండి. మనసు నిజంగా మీలో అది లేదు. మీలో అది లేదు కనుక మీరు వచ్చేసారు. లేకపోతే మీకు ఇంటి దగ్గర ఉండిపోతారండి. మీరింటి దగ్గర ఉండిపోతారు. మీరు ఏదో పని మీద ఉండి ఏదో అనారోగ్యం అయితే పోనీ ఏదో రాలేదంతే. మరి ఒకవేళ ఏదో ప్రమాదం ఏదో జరిగింది, అప్పుడు నువ్వు రాలేవేమో. కానీ అవకాశం ఉండి కూడా నువ్వు రావడం లేదంటే, ఇలాంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జైశాలి గారి దగ్గర ప్రార్థనకు నువ్వు రాలేదంటే ఈ పరిచర్యలో పాలు పంపులు పొందలేని ఇస్కరియోతు యోధ ఎంతో నువ్వు అంతే. మరి లోకమంతా మమ్మల్ని పిలుస్తారు, అన్యా మీరు రండి, అన్యా మీరు వాక్యాలు చెప్పండి, మీరు రండి, మా ఊరికి రావాలి, మాకు డేట్లు కావాలంటే ఎవరికి డేట్లు ఇవ్వలేదు. పాటలు ఉన్నాయని ఎక్కడికక్కడ మొత్తం మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసాను. ఈ పాటలు చూస్తే సూపరు, వీడియో చూస్తే గొంగళి పురుగులాగా వెళ్తుంది. మెల్లిగా ఏమి బండి ఏమి కదలడం లేదు. కానీ మెల్లిగా ఎలగోలాగా 3 నెలలు బుల్డోజర్ను తోసినట్టు తోసాం. ఈసారి పాటలు సూపర్గా వచ్చాయి, అదిరిపోయి. ఎంత కష్టం. ఏది మన వాళ్ళు ఎందుకు రారు ఈ పరిచర్యలు అంటే? కొంతమంది రారంతే. వాళ్ళు రారు కనుక దేవుడు చెప్పేస్తుంటాడు ఏమనంటే, ఇంకో ముందే చెప్పాను కదా మీరు ఎప్పుడు రారని. అలా దేవుడు దావీదు ద్వారా పూర్వము పలికించాడట. చూడండి, దేవుడు ముందుగానే చెప్పేసేవాడు. ఇగో పలానా వాడు ఇలాగ అయిపోతాడని ముందుగానే చెప్పేస్తాడు. మన క్యారెక్టర్ ఒకవేళ ఇలా ఉంటుందేమోనని ముందు మనకే చెప్పేస్తుంటాడు. నువ్వు ద్రోహి అయిపోతావు, నువ్వెందుకో నువ్వు చెడిపోతావు, నువ్వు బాగుపడవు, ఇవన్నీ దేవుడు మనకు చెప్తుంటాడు. అప్పుడు మనం చెక్ చేసుకొని అయితే మనం ఇదంతా జాగ్రత్త చూసుకోవాలనుకో. ఈ వాక్యాలు నాది కాదు వాళ్ళకి అని అనుకోకూడదు. మనకే అసలు వాక్యమే మనకే. ఇది నాకే కావాలి చెప్పారు అనకండి, నీకే మరిది. నీ కాకపోతే ఎవరికి? మందంతా నీదే, వాక్యం అంతా మనిషిదే. నా గురించి అని చెప్పారు డాడీ ఈవేళ అని అనకండి, నీ గురించే చెప్పారు. ప్రతిసారి నీ గురించే. మరి ఇది ఎవరికండి? మనకే కదండి. నిజంగా ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు కాలంలో యేసుతో పాటు అపోస్తలులతో ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు
ఇచ్చి ఇలాంటి పరిచర్యలో పాలు పంపులు నిజంగా దేవుడిచ్చాడు అని ఇస్కరియోతు యూదా మరి పేతురు గారు చెప్పేస్తున్నారు. ఎంత అవకాశం వచ్చిందండి అతనికి అనేసి వస్తే ఏం చేసినట, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల నుంచి ఒక ఫలము కొనును చెప్పాను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చాను. చూడండి, ఇలాంటి దుర్మార్గుడు అనమాట. ఇంకా ఇస్కరియోతు యూదా లాంటి ద్రోహి, వాడెంత ద్రోహి అంటే అన్నీ చూసి యేసుతో పాటు తిరిగి సంవత్సరాలు తిరిగి వాడు నిజంగా మారకుండా యేసుక్రీస్తునే అప్పగించేయాలని అనుకున్నాడు. అంటే ఎవరు వాక్యం చెబుతారో అలాంటి వాక్యం చెప్పిన అతన్ని నువ్వు అవమానపరచాలి, అతన్ని పట్టప్పగించాలి అని నువ్వు అనుకుంటున్నావంటే ఖచ్చితంగా ఇస్కరియోతు యోధాకున్న మనసే నీకు ఉంది. చాలామంది ఈ మధ్యన గురువుగారి గురించి ఏవో చెడ్డగా ఏవో చెప్తుంటారు, యూట్యూబ్లో వదులుతున్నారు, వాట్సాప్లో. ఏమనుకోవాలి? సేమ్ ఇస్కరియోతు యోధా కాదు నువ్వు, సేమ్ టు సేమ్ యేసుక్రీస్తుని అప్పగించేశాడు ఆయన. చెప్పు, ఓ హేతువాదులను ఛాలెంజ్ చేసి, నాస్తికులను ఛాలెంజ్ చేసి, సకల శాస్త్రం అధిగమించినది బైబిల్ అని చెప్పి, బైబిల్ గొప్పదని న్యూస్ మీడియాని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ గడగడలాడించి క్రైస్తవ్యం అంటే ఏంటి, అసలు బైబిల్ అంటే ఏమనుకున్నారు, దేవుడు అంటే ఏమనుకున్నారనని ఇలాగ చెబుతున్నటువంటి అతని మీదకు నువ్వు లేచావంటే బా, నీలో ఇస్కరియోతు యోధా క్యారెక్టర్ లేదంటావా? చెప్పు, నీది కాదంటావా? నువ్వు కాదనే అంటావు, ఎందుకంటే నీకు పట్టిన దెయ్యం చాలా పెద్దది. నీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పదనిసాడు. అంటే మొత్తం చీకటి అయిపోయింది, వెలుగును కూడా డామినేట్ చేసేస్తుంది. ఏది? చీకటి ఎంతో గొప్పది. ఇస్కరియోతు యోధా ఏడ్ చేశాడట, యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక ఫలము కొనను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చాను. ద్రోహం చేసే వాడిని దేవుడు బయట పెట్టేస్తాడు. ద్రోహిని ఎప్పుడు దేవుడు బయట పెట్టేస్తాడు. వాడు దెయ్యం అయిపోయాడంటే ఖచ్చితంగా దేవుడు బయట పెట్టి ఫోటో వేసేస్తాడు, అంతే. ఖచ్చితంగా నడిమి బద్దలైపోయి పేగులని బయటికి వచ్చేసేయటండి. ఎలాంటి చావండి, ఎలాంటి డెత్ అండి. నడుము బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చేసేయండి. ఏంటి అదంతా ఆ కాలంలో వాళ్ళందరూ కూడా చూసి ఏమనుకుంటారు, యేసు ప్రభుని అప్పగించినందుకని రా నువ్వు ఇలాగ అయిపోయావురా అని అనేసి. అంటే యేసును ఎవడు ఏమన్నా, యేసును ఎవడు ఎదురు పడినా, క్రైస్తవ్యాన్ని ఎవడు అంతం చేయాలనుకున్నా, అసలు క్రీస్తు జోలికి ఎవడు వచ్చినా వాడు పోతాడు అంతేనండి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నాకు తెలిసినటువంటిది జకీర్ నాయక్ అండి. యేసుక్రీస్తుని బైబిల్ని ఎంత అవమానంగా మాట్లాడాడో దేవుడు నిజంగా అతను ఎక్కడ ఇంక ప్రకటించకుండా, అసలు ఇండియా దేశానికి వచ్చి వాక్యాలు చెప్పకుండా మొత్తం అతన్ని ఎలా తీసుకెళ్ళిపోయాడు. నిజంగా మీరు చెప్పండి, ఎందుకు అతనికి ఆ స్థితి వచ్చింది చెప్పండి. ఏంటి, ఎందుకు వచ్చింది అతనికి ఆ స్థితి, ఎందుకు వచ్చింది చెప్పండి. దీనంతటి కారణం ఏంటి తెలుసండి? క్రీస్తు జోలికి ఇస్కరియోతు యోధా ఎందుకు మొదటి శతాబ్దంలో అతని డెత్ను దేవుడు చూపించాడంటే, దేవునికి వ్యతిరేకమైన వాడు డెత్ ఎప్పుడు అలాగే ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైపోయిన వాడు కుళ్ళి 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 చావాలంతే. వాడు ద్రోహిని బయటికి తెలిసిపోద్ది. దేవుడు వాడిని ఎప్పుడు బయట పెట్టేస్తాడు.
అలాగే ఒక సద్దాం హుసేన్, అలాగే ఒక బిన్ లాడెన్, అలాగే కిల్లర్ వీరప్పన్, అలాగే ఎంతోమంది, వాళ్ళందరినీ ఈ న్యూస్లో చూపించినప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? అయ్యో దేవుడు బయట పెట్టేశాడు వీడిని. గడాఫే ఎంత డబ్బు తెలుసండి నిజంగా వాడి దగ్గర, బాబా ఎంత బంగారం అండి, ఎంత డబ్బు. అలాంటి వాడండి నిజంగా కుళ్ళు చచ్చాడండి. బయట చంపేశారండి బాబు. వాళ్ళందరినీ ఎందుకు చూపిస్తుంటారు చెప్పండి? కొంతమందిని కొంతమంది చావుల్ని మీ కళ్ళ ముందలా చూపిస్తుంటాడు. కొంతమంది కుక్క చావు చేస్తున్న వాళ్ళందరినీ చూపిస్తుంటాడు. పేగులన్నీ బయటకు వచ్చేసినటువంటి చావులన్నీ చూడండి, మేము ఏమనిపించాలి? అబ్బాబా ఇటు ద్రోహి, బాబోయ్ ద్రోహి వీడు నరహంతకుడు, వీడు దుర్మార్గుడు, దేవాంతకుడు. అంటే చూడండి, దేవునికి ద్రోహం చేసేవాడికి ఎప్పుడు కూడా వాడి చావు చాలా భయంకరంగా ఉంటుందండి. దేవుని జోలికి అందుకే రాకూడదు. దేవుని చేతిలో పడితే భయంకరం అనేసాడు, అంతే భయంకరం. నిజంగా ఇస్కరియోతు యోధ వాడి చావు చూసి నిజంగా అపోస్తలులందరూ ఏమనుకుంటారండి? ఏట్రా బాబు ఇలాగ అయిపోయాడు అంటే దేవునికి వ్యతిరేకం పడితే ఇలాగ అయిపోతాడా? ఫరో సైన్యం, వాడి యుద్ధ రథాలు ఏంటి, వాడు కారణం చెప్పంటారా? దేవునితో పెట్టుకున్నందుకేనండి. వాడు దేవుని జోలికే రాకపోతేనండి నిజంగా ఫరో ఈ ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి మరి మొదటి సామ్రాజ్యముగా ఉండిపోనేమో. బబులోనికి వెళ్ళదు. బబులోనికి ఎందుకు వెళ్తుంది? అసలు బబులోను సామ్రాజ్యం ఎక్కడ అసలు సంబంధమే లేదు. ఇది అసలు ఫరో వాడి సామ్రాజ్యం కూలిపోవడానికి గల కారణం ఇశ్రాయేలీల జోలికి రావడమే, దేవుని చేతిలోనికి రావడమేనండి. ఇది అంత కారణం. సో రాజు లాంటి వాడే పోయాడు. ఎంతోమంది సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఎంతోమంది పోయారు. దేవునికి వ్యతిరేకమైన వాళ్ళందరూ పోతారు. ఇదంతా ఎందుకు దేవుడు బైబిల్లో రాయించాడంటే కొంతమందిని దేవుడు బయట పెడతాడు. వాళ్ళ చావులు కూడా అలాగే ఉంటాయి. అందుకని చూడండి, సునామీ వచ్చి, భూకంపం వచ్చి, అలాగే చూడండి కొంతమంది చావులు చూసారో లేదో, వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపించారండి? ఇంత ఘోరం ఏంటండి? చూసారా కోవైట్లో తుఫాను వచ్చిందంటే చూపిస్తున్నారు. చూసారా ఆ తుఫాన్లన్నీ అవన్నీ ఏమనుకోవాలండి? లక్షల రూపాయల కార్లు అండి, అవన్నీ మునిగిపోయాయి. మొన్న చెన్నైలో మొత్తం అపార్ట్మెంట్లో కింద సెల్లార్లో ఉన్నటువంటి కార్లు అన్నీ కుళ్ళిపోయాటండి. 30-50 లక్షల కార్లు ఇంకా పనిచేయవు, అంతే పోయినట్టే. కారు ఎప్పుడైనా మునిగిపోయింది అనుకో, ముందు సీట్ కవర్లన్నీ ముందు పాడైపోతాయి, ఇంకా అవి ఎండవు. కారు ఎక్కినప్పటి నుండి నీకు చెమట వాసన, ఆ తర్వాత నుండి ఇంజిన్లో నీళ్ళంతా అయిపోయి మొత్తం టాప్ అంతా నీరైపోయి ఏమనుకున్నా కారు ఒకసారి మునిగిపోయిందంటే ఇంకా మరి ఎందుకు పనిచేయదు. బట్టలైనా ఆరబెట్టుకోవచ్చు కానీ కార్లు ఆరబెట్టడానికి కుదరదు. అయ్యి బాబోయ్ నీటితో తడిసిపోయి ఉంటే అయిపోయినట్టే ముందు. అవి ఎక్కడ ఉన్నట్టే సెల్లార్లో కింద ఫ్లోర్లోనేమో కార్లు సెల్లార్లో పెట్టుకొని, పైన అయ్యగారు ఉన్నారు, కింద ఏమైపోయింది మొత్తం అన్ని అంతస్తులు నీళ్ళంతా దిగిపోయి మొత్తం ఒక 100 కార్లకు మొత్తం అన్నీ మునిగిపోయాడు. ఇంకేమైపోయినట్టు అవన్నీ బయటికి తీసుకొచ్చి ఇప్పుడు 50,000కి అమ్మేసుకుంటున్నారు. ఎందుకు అలా జరుగుతుంది చెప్పండి? అంటే దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఆయన అంత ప్రేమించిన ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకొనకపోతే నిన్న ఆయన ప్రపంచానికి చూపించేస్తాడు. నువ్వొక పెద్ద దొంగవని, నువ్వొక ద్రోహివి. ద్రోహులు ఎలా చనిపోతారో లోకం అంతా తెలుసుకునేటట్టుగా దేవుడు పబ్లిసిటీ చేసేస్తాడండి. అలాగే ఏమైపోయాడట వాడు? ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చిన. అబ్బాయి యెరూషలేము అంతా తెలిసిపోయిందటండి. న్యూస్ మీడియా లేదు అప్పటికే. టీవీలు, న్యూస్ మీడియాలు, ఏ వార్తా సంస్థలు లేకపోయినా యేసుక్రీస్తుతో తిరిగిన ఇస్కరియోతు యోధ ఇలా చచ్చిపోయాడట. ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అప్పగించినందుకు వాడి జీవితం ఎలాగైపోయిందో చూసుకోండి. పౌలు దగ్గర మాట్లాడాడు దేవుడు, మునికొనలకు ఎదురు తన్నుట నీకు కష్టం అని అన్నాడు.
ఎవరికైనా ఎదురు తిరగవచ్చు, కానీ దేవునికి కానీ దేవుని సేవకులకు కానీ ఎప్పుడు ఎదురు తిరగకూడదు. అసలు దేవుని జోలికి రాకూడదు. దేవునితో ఉన్నటువంటి పిల్లల జోలికి వెళ్ళకూడదు. ఒక దైవజనుడిని ఏమనకూడదు. ఇది చాలామందికి తెలీదు. తెలియక గుంటలు ఉంటారు చూసారు, చిన్న చిన్న గుంటలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడేస్తారు, తలకాయలేనోళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఇస్కరియోతు యూదా దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. ఆయనతోనే తిప్పుకున్నాడు, ఆయనకే పదవి ఇచ్చాడు, ఆయన దగ్గర డబ్బు సంచి పెట్టాడు, ఆయన 3.5 సంవత్సరాలు తిప్పుకున్నాడు. లాస్ట్కి కూడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అలాగ ఉండిపోతే బాగుండండి. కానీ అలాగ ఉండడండి. తప్పు చేసిన వ్యక్తిని సైతానుగాడు లాస్ట్కి ఏం చేస్తాడంటే, ఇంకా నువ్వు ముఖం చూపించకూడదు, వెళ్ళిపోయి ఊరి పెట్టేసుకో. సరే, అక్కడ వేస్తా దెబ్బ. అదే దెబ్బ మరి పేతురు గారికి కూడా వేసింది సైతాను. 3 సార్లు బొంకాడు. 4వసారి ఏమైపోవాలి, నేను ద్రోహినని అనుకో, నేను అబద్ధం ఆడానని ఉరిపెట్టుకోవాలండి. కానీ దేవా క్షమించు, చివరకు మీరు అదే అనుకోవాలి. అప్పుడప్పుడు మీరు ఎదవల కింద బయటపడిపోయినా ఒకటే అనుకోవాలి, నోరు మూసుకో సైతానా, అయిపోయింది.